హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి జస్ట్ 40 మినిట్స్ డ్రైవ్లోనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో లగ్జరీ అమ్యూనిటీస్తో ఓపెన్ ప్లాట్ సిరీస్ మేము ఎందుకు తీసుకొచ్చాను. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బెంగళూరు హైవేలో ఉంటుందండి. బెంగళూరు హైవేకి సెకండ్ బిట్లోనే ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా అయితే డెవలప్ అవుతుందో అప్ టు 10 ఇయర్స్లో మనకి బెంగళూరు హైవే డెవలప్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. బెంగళూరు హైవే అనేది 6 లైన్ రోడ్లో మనకి డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి జస్ట్ 40 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి లగ్జరీ ఆఫ్ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్లో వచ్చేసి కంప్లీట్గా. అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి కూడా వెరీ నియర్ బైలో ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి కూడా మనకి షాద్ నగర్ బిఫోర్ ఉంటుందండి. కొత్తూరు దాటగానే మనకి కొత్తూరు లొకేషన్లో ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. లగ్జరీ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అలాగే ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలోనే మనకి డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్కి దగ్గరలోనే కనహ శాంతివనం అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి కనహ శాంతివనం అండి. కనహ శాంతివనం వచ్చేసి మనకి 2000 అబోవ్ ఎకర్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాగే మనకి గ్రీనరీ ఏరియా ఉంటుందండి. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కనహ శాంతివనం అనేది. అలాగే దీంట్లో యోగా, మెడిటేషను, అలాగే మనకి దీంట్లో గోపిచంద్ అకాడమీ అనేది కూడా ఉంటుందండి. దీంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కనహ శాంతివనం అనేది. అలాగే దీంట్లో స్కూల్స్, కాలేజెస్, అలాగే మనకి దీంట్లో లివింగ్ అనేది కూడా ఉంటారు. విల్లాస్, అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే మనకి గ్రీనరీ ఏరియా అనేది ఉంటుందండి కనహ శాంతివనంలో వచ్చేసి కంప్లీట్గా. అలాగే ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలోనే మనకి కనహ శాంతివనం అనేది ఉంటుంది. మనకి యోగా, మెడిటేషన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కనహ శాంతివనం అనేది. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి మేకగూడ వచ్చేసి మనకి వెరీ నియర్ బైలో ఉంటుంది. మేకగూడ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ లాగా డిక్లేర్ చేశారు. అలాగే మనకి 18 to 20 అబోవ్ కంపెనీస్ అనేది మేకగూడకు వస్తున్నాయి. ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి ఎయిర్పోర్టు జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. ప్రాజెక్ట్ చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. షాద్నగర్ కంటే ముందే ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి మనకి. ఎంట్రన్స్ ఆర్చ్లోనే మనకి బుద్ధుడి విగ్రహం అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఎంట్రన్స్ ఆర్చ్లోనే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. అలాగే విత్ సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్. అలాగే మనకి 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. అలాగే ఇది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 120 ఎకర్స్ అండి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది వచ్చేసి మనకి టోటల్ ల్యాండ్ ఏరియా మనకి 120 ఎకర్స్ మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి 5 ఎకర్స్లో రిసార్ట్ కాన్సెప్ట్లో మనకి డెవలప్ చేస్తున్నారు. అలాగే దీంట్లో విల్లాస్, అలాగే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో 10% అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసేస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి వచ్చేసి 80 ఫీట్ రోడ్ ప్రపోజల్ అనేది ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి మనకి. అలాగే దీంట్లో మనకి వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్ నుంచి మనకి ప్లాట్ సైజెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అలా ఓపెన్ ప్లాట్ తీసుకుని వెంటనే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి షాద్నగర్ బిఫోర్లోనే ఉంటుంది. అలాగే మనకి షాద్నగర్కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. అలాగే షాద్నగర్లో వచ్చేసి మనకి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బైలోనే ఉంటాయి. అలాగే బెంగళూరు హైవే వచ్చేసి మనకి 6 లైన్ రోడ్ అండి. ఆ హైవేకి వచ్చేసి మనకి సెకండ్ బిట్లోనే ఉంటుంది. అలాగే దీంట్లో ప్లాట్ తీసుకుని వెంటనే మనకి 5-6 ఇయర్స్ నుంచి మంచి డెవలప్మెంట్స్, రిటర్న్స్ వచ్చి కాన్సెప్ట్లో డెవలప్ చేస్తున్నారు ఈ వెంచర్ వచ్చేసి కంప్లీట్గా. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సిటౌట్ ఏరియాస్, గ్రీనరీ ఏరియా ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే మనకి ప్రతి ప్లాట్ కూడా వాటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్, అలాగే మనకి జాగింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా దీంట్లో డెవలప్ చేస్తున్నారండి. ఆల్ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలోనే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అలాగే నాట్కో ఫార్మసీ ఇవన్నీ కూడా వెరీ నియర్ బైలో ఉంటాయి. అలాగే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, అలాగే మనకి కనహ శాంతివనం ఇవన్నీ కూడా వెరీ నియర్ బైలో ఉంటాయి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. అలాగే దీంట్లో ప్లాట్ సైజెస్ తీసుకున్నట్టయితే మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ అండి. అలాగే మనకి దీంట్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, అలాగే మనకి ఈస్ట్, నార్త్ కార్నర్ ఇవన్నీ ఫేసింగ్స్లో మనకి ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 18,000 per స్క్వేర్ యార్డ్ నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేయండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.